పూల మొక్కలకు ఎక్కువగా ఫ్లవరింగ్ రావాలంటే రోజు వాటర్ ఒక్కటి ఇస్తే సరిపోదు. వీటికి కొన్ని లిక్విడ్ ఫెర్టిలైజర్స్ అనేవి ఇస్తే మంచి ఫ్లవరింగ్ అనేది ఉంటుంది. ఈ పూల మొక్కలకు ఇచ్చే లిక్విడ్ ఫెర్టిలైజర్స్లో చాలా ఉన్నాయి. వాటిలో ఒకటి ఈజీగా ఇంట్లోనే మనం తయారు చేసుకొని నిల్వ పెట్టేసుకొని ఒక లిక్విడ్ ఫెర్టిలైజర్ చెప్తున్నాను. ఆర్గానిక్ బెల్లం తీసుకొని దాన్ని గట్టిగా పాకంలాగా చేసుకోవాలి. ఫస్ట్ ఆ చేసుకున్న గట్టి పాకంలో వేడి వేడి వాటర్ అనేది వేసి డైల్యూట్ చేసి మనం ఒక ప్లాస్టిక్ జార్లో స్టోర్ చేసి పెట్టుకుంటే 2 months వరకు ఉంటుంది. ఇలా స్టోర్ చేసి పెట్టుకున్న ఈ చిక్కటి లిక్విడ్ ఉంటుంది కదా, దాంట్లో ఒక 10 ml తీసుకొని 10 mlలో 1 liter వాటర్ కలిపి డైల్యూట్ చేసి పెట్టుకోవాలి. ఇలా చేసుకొని పెట్టుకున్న ఈ లిక్విడ్ని వారానికి ఒకసారి పూల మొక్కలకు మనం ఇస్తే మంచి పోషణ అంది మంచి ఫ్లవరింగ్ అనేది ఉంటుంది. మందారం మొక్కలకైతే మంచి కలర్తో ఎక్కువ పూలు పూస్తాయి డైలీ కూడా. అడేనియం ప్లాంట్కి అయితే అసలు చాలా బాగా పనిచేస్తుంది. గులాబీ మొక్కలు మంచి కలర్తో మంచి ఫ్లవరింగ్ ఉంటుంది. ఏ ఫ్లవరింగ్ ప్లాంట్కైనా కూడా ఈ లిక్విడ్ని మనం వీక్లీ 1 time ఇస్తే మొక్కకి మంచి బలంతో పాటు మంచి షైనింగ్తో ఉంటాయి ఫ్లవర్స్ కూడా. ప్రతి బ్రాంచ్కి మొగ్గలు పూలు అనేవి వచ్చి ఒక బొకే టైప్లో ఆ ప్లాంట్ అనేది తయారవుతుందన్నమాట. ఇట్లా ఈ లిక్విడ్ అనేది వీక్లీ వన్స్ ఖచ్చితంగా ఇవ్వాలి. వాటరే కాదు, ఈ లిక్విడ్స్ కూడా ఇవ్వాలి. అప్పుడు బాగా మొక్క అనేది హెల్తీగా ఉంటుంది.